Welcome to my channel Study with Obulamma. Hi all, welcome to my channel Study with Obulamma. Today we will discuss about the polynomials. Okay, second chapter, important points and formulas for polynomials. చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మెయిన్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకోవడం వల్ల ప్రాబ్లంలో గివెన్ డేటా ఏమిచ్చాడు దానికి మనం ఏమి ఫైండ్ అవుట్ చేయాలి అనే క్వశ్చన్లు అర్థమైనప్పుడు ఈ ఫార్ములాస్ అనేవి అక్కడ అప్లై చేస్తే ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుందండి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ 1, పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీస్ 1, 2 and 3 are called linear, quadratic and cubic polynomials. డిగ్రీ మీన్స్ చూడండి, ఇక్కడ ax ప్లస్ b ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాడు కదా. ఇక్కడ ఎక్స్కి పవర్ 1 ఉంటుంది కదా. ఈ పవర్ 1 ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ని లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. చూడండి, ఎగ్జాంపుల్ 2x ప్లస్ 3, 2x ప్లస్ 5, 3x ప్లస్ 7 ఇట్లా ఏమి ఇచ్చినా కూడా ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ని లీనియర్ పాలినామియల్ అంటారు. వీటికి డిగ్రీ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఫామ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. దీనికి డిగ్రీ అనేది 2 ఉందండి. చూడండి, a² ప్లస్ bx ప్లస్ c ఇది క్వాడ్రాటిక్ జనరల్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్. వీటికి డిగ్రీ అనేది 2 ఉంటుంది. చూడండి, ఎగ్జాంపుల్ 5x² ప్లస్ 2x ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ 6x² ప్లస్ 7x ప్లస్ 42 ఈక్వల్స్ టు 0. ఇట్లా ఈ టైప్ ఆఫ్ స్క్వైర్ ఉంటే అది వచ్చేసి డిగ్రీ అనేది 2 అవుతుంది. ఆ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. నెక్స్ట్ వన్, ax³ ప్లస్ bx² ప్లస్ c ప్లస్ d ఈక్వల్స్ టు 0. ఓకే, డిగ్రీ అనేది 3 ఉంటే ఆ ఈక్వేషన్స్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు. ఓకే, ద డిగ్రీ ఈజ్ 3, దట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్. ఓకే, చూడండి, ఎగ్జాంపుల్ 4x³ ప్లస్ 3x² ప్లస్ 2x ప్లస్ 1. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ అయితే ఏది ఉంటుందో అది వచ్చేసి హైయెస్ట్ డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. ఓకే, చూడండి, ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ x విత్ రియల్ కోఎఫిషియంట్స్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ax² ప్లస్ bx ప్లస్ c వేర్ a, b, c ఆర్ రియల్ నెంబర్స్ విత్ a నాట్ ఈక్వల్స్ టు 0. చూడండి, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇక్కడ a, b ఈ 2 అనేటి కోఎఫిషియంట్స్ అవుతాయి. c మీన్స్ కాన్స్టెంట్ టర్మ్, అంటే అది ఒక నెంబర్. ఇక్కడ స్క్వైరింగ్కి నెంబర్ ఉంటుంది, కాకపోతే కోఎఫిషియంట్స్ ఉంటాయి కదా, x², x³ x⁴, x⁴ అట్లా ఉంటాయి కదా, అవి కోఎఫిషియంట్స్ అవుతాయి. ఓకే, ax ప్లస్ b ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు మైనస్ b బై a ఈక్వల్స్ టు మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x. ఓకే, ఇది లీనియర్ పాలినామియల్కి. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో హైయెస్ట్ డిగ్రీ అనేది ఉంటుంది కదా, ఈ హైయెస్ట్ డిగ్రీ అనేది ఎప్పటికీ నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. 0 అయితే అది లీనియర్ పాలినామియల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 0x² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అవుతే ఇక్కడ ఏమవుతుంది, ఇదంటే 0 అవుతుంది కదా, దీనికి ఎంత హైయెస్ట్ డిగ్రీ ఉన్నా కూడా. అప్పుడు ఇక్కడ x అనేది లీనియర్ పాలినామియల్ అవుతుంది. చూడండి, x ఈక్వల్స్ టు మైనస్ b బై a మైనస్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x. అప్పుడు x వాల్యూ మైనస్ b బై a అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ p of x are precisely the x coordinates of the points where the graphs of y equals to p of x intersects the x axis. చూడండి, x కోఆర్డినేట్స్ మీద పాయింట్. సరే అండి, ఇది నెక్స్ట్ ఒక డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్
can have at most two zeros and a cubic polynomial can have at most 3 zeros. ఓకే, అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్కి క్యూబిక్ పాలినామియల్కి జీరోస్ ఒక 2 zeros and 3 zeros అనే ఫార్ములాస్ ఉన్నాయండి. అవి ఫార్ములాస్ చూద్దాం. చూడండి, if alpha and beta are zeros of quadratic polynomial ax square plus bx plus c, then quadratic polynomial की alpha and beta అవి రూట్స్ ఉంటాయి. అవి రూట్స్ ఆల్ఫా బీటా జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్కి. చూడండి, సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ ఈక్వల్స్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇది బి అంటే ఇక్కడ చూడండి, ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి బి అనేది కోఎఫిషియంట్ కదా, ఎక్స్ కోఎఫిషియంట్ కదా బి. సో ఇక్కడ బి అని ఇది మీకు అర్థం అవ్వాలని ఇది ఇలా రాసామండి. దీనికి సమ్ ఆఫ్ జీరోస్కి ఫార్ములా ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మైనస్ బి బై ఏ. ఓకే, నెక్స్ట్ వన్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్కి సి బై ఏ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ప్రాబ్లమ్స్కి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ ఫామ్. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్కి ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్. ఇది క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఈక్వేషన్. చూడండి, వీటికి జీరోస్ 3 ఉంటాయి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ 0 ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ టు సి బై ఏ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు డి బై ఏ. ఇది ప్రోడక్ట్ ఆఫ్ జీరో అండి. ఈ రెండు వచ్చేసి సమ్ ఆఫ్ జీరో మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. చూడండి, ఒక గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ముందు చెప్పిన గ్రాఫ్లో చెప్తాను ఈ ఈక్వేషన్, ఈ పాయింట్ అన్నా కదా, దీంట్లో అర్థమవుతుంది. చూడండి, ఇది ఒక గ్రాఫ్ అండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి వై యాక్సిస్. చూడండి, మధ్యలో ఉండే ఈ జీరోని జీరో ఆరిజిన్ అంటారు. నెక్స్ట్ ఈ సైడ్ అంతా పాజిటివ్ నెంబర్స్, ఈ సైడ్ అంతా నెగిటివ్ నెంబర్స్. అప్ సైడ్ అంతా పాజిటివ్ నెంబర్స్, డౌన్ సైడ్ అంతా నెగిటివ్ నెంబర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. ఎక్స్ వాల్యూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు, వై వాల్యూస్ మనం చేయాలి. చూడండి, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్కి ఇక్కడ వాల్యూస్ సబ్మిట్ చేద్దాం మనం. వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4. ఓకే, ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చాడు ఇక్కడ, మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ 3. ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నాం, -2 -4. -2 స్క్వేర్ 4 ప్లస్ 3 2 6 -4. -4 ప్లస్ 4 క్యాన్సల్ ఈక్వల్స్ టు 6. వై వాల్యూ ఏమొచ్చిందండి, 6. అంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ -2 మీద 6 వచ్చింది మనకు వై కోఆర్డినేట్. చూడండి, ఇది వై కోఆర్డినేట్ కదా. చూడండి, వై కోఆర్డినేట్లో ఇది 2 మీద మనకి 6 వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, ఈ పాయింట్ -2, 6. నెక్స్ట్ అండి సేమ్ అలానే -1కి అలానే చేయాలి. -1కి ఏమొచ్చిందండి, 0 వచ్చింది. చూడండి, నెక్స్ట్ 0కి ఏమొచ్చింది, -4. నెక్స్ట్ 1కి ఏమొచ్చిందండి, -6. నెక్స్ట్ 2కి -6. 3కి -4. నెక్స్ట్ 4కి 0. నెక్స్ట్ 5కి 6 వచ్చింది. ఈ వచ్చిన పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తాం. జాయిన్ చేస్తే ఈ ఫామ్లో వచ్చే గ్రాఫ్ని పారాబోలా అంటారు. ఓకే, చూడండి, ఈ ఫామ్లో వచ్చే కర్వ్స్ అన్ని పారాబోలాస్ గ్రాఫ్ అంటారు. చూడండి, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ మీద 0 ఉంటే, చూడండి, ఇది ఎక్స్ కోఆర్డినేట్ మీద
మనం జీరో వాల్యూ చూస్తే అది వచ్చే జీరో ఉంటే వాల్యూ ఇది వై వాల్యూ అనేది ఇంటర్సెక్ట్ అవుతుందండి ఎక్స్ వాల్యూకి. వై వాల్యూ జీరో అయితే చూడండి, వై వాల్యూ జీరో అయినప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ అని ఎక్స్ యాక్సిస్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ది మెయిన్ బేసిక్స్. ఇంకొకటి ఉందండి పాయింట్స్. కేస్ వన్ చూడండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. వన్ కేసులో 2 డయాగ్రామ్స్తో చెప్తాను ఇది. హియర్ ది గ్రాఫ్ కట్ ఎక్స్ యాక్సిస్. చూడండి, ఇక్కడ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్లో కట్ అయింది. చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్స్ ఉండి ఇక్కడ గ్రాఫ్ కట్ అయింది. అటు 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఏ అండ్ ఏ డాష్, 2 zeros. చూడండి, 2 డిఫరెంట్ పాయింట్స్. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది కదండి, డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. డిఫరెంట్ పాయింట్స్తో ఎక్స్ యాక్సిస్ మీద కర్వ్ అనేది కట్ అయింది. ఇది అండి డిస్టింక్ట్ పాయింట్ అంటే 2 డిఫరెంట్ పాయింట్స్. నెక్స్ట్ కేసు, ది గ్రాఫ్ కట్ ఎక్స్ యాక్సిస్ అట్ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ అటు 2 కోఇన్సిడెంట్ పాయింట్స్, ఓన్లీ 0. చూడండి, ఈ గ్రాఫ్కి అంటే అప్ సైడ్ తీసుకోండి, డౌన్ సైడ్ తీసుకోండి, ఎక్కడైనా కానీ సేమ్ పాయింట్ వద్ద కట్ అయింది ఇది ఎక్స్ యాక్సిస్ గ్రాఫ్ అనేది. చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద ఇక్కడ సంథింగ్ 1 అనుకుందాం, ఇక్కడ 1. చూడండి, సేమ్ పాయింట్లో కట్ అయింది. వీటికి జీరోస్ అనేది ఓన్లీ 1 0 అనేది ఉంటుంది అండి. 2 కోఇన్సిడెంట్ పాయింట్స్ అంటే అట్ సేమ్ పాయింట్ దగ్గర కట్ అయ్యేదాన్ని కోఇన్సిడెంట్ పాయింట్ అంటారు. ఓకే, నెక్స్ట్ కేస్ 3 చూడండి, హియర్ ది గ్రాఫ్ ఈజ్ ఎయిదర్ కంప్లీట్లీ అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్ ఆర్ బిలో ద ఎక్స్ యాక్సిస్. ఇట్ డస్ నాట్ కట్ ద ఎక్స్ యాక్సిస్ అట్ ఎనీ పాయింట్. చూడండి, ఇచ్చిన గ్రాఫ్లో అప్ సైడ్ ఆఫ్ అబోవ్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ కానీ బిలో ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ కానీ ఎక్కడ అనేది ఎక్స్ యాక్సిస్లో పాయింట్ అనేది కట్ అవ్వలేదు. చూడండి, ఇక్కడ కానీ ఇక్కడ వై యాక్సిస్ మీద కట్ అయింది కానీ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ కట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ కట్ అవ్వలేదు. ఈ టైప్ ఆఫ్ వచ్చే గ్రాఫ్స్కి పాయింట్స్ అనేటివి 0 ఉంటాయండి, నో జీరోస్. ఓకే, దీస్ ఆర్ ది మెయిన్ బేసిక్స్ ఆఫ్ ది పాలినామియల్స్ చాప్టర్. ఈ మెయిన్ బేసిక్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఏ విధంగా వచ్చినా కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని, ఒకవేళ గ్రాఫ్స్ కనుక మీకు చాప్టర్స్లో ఉంటే గ్రాఫ్ని ఈ గ్రాఫ్ని ఎలా పాయింట్ ఐడెంటిఫై చేయాలా, ఎలా తీసుకోవాలనేది ఈజీగా అర్థమవుతుందండి. ఇది నేర్చుకోండి. ఈ ఫార్ములాస్, ఈ గ్రాఫ్ నేర్చుకున్నారంటే పాలినామియల్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. ఈ చిన్న టిప్స్ నేర్చుకోండి ఈజీగా. ప్రాబ్లమ్స్ నేర్చుకోవడం ఈజీ. ఈ మెయిన్ బేసిక్స్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఈ బేసిక్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల ప్రాబ్లం నీకు ఎంత లెంతీగా వచ్చినా కూడా అది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే గాయస్, ఈ బేసిక్స్ అర్థమయ్యాయండి అన్నీ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఆల్. షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Thanks for watching. Subscribe, like, comment, share, subscribe.